When you turn to the book of Ruth, మనము రూతు గ్రంథము చూసినప్పుడు suddenly Boaz saw Ruth in his field. The book of Ruth, chapter 2. రూతు గ్రంథము 2వ అధ్యాయంలో He saw Ruth in his field. అక్కడ రూతు తన యొక్క పొలంలో ఉండడం చూశాడు. And what was he telling her? అతడు ఆమెతో ఏం చెప్తున్నాడు? 11th verse. 11వ వచనము. You have left your parents and your native place. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము యొద్దకు వచ్చితివి. You have come to unknown people. ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనం యొద్దకు వచ్చావు. Read the book of Ruth. ఈ యొక్క రూతు గ్రంథం అంతా కూడా చదవండి. What an interesting story it is. ఎంత ఆసక్తికరమైనటువంటి ఆ కథగా ఉన్నది ఇది. All those God's people, they are unknown to her. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రూతు ఎరగని ప్రజలు. But she has adjusted herself with them. కానీ ఆమె వారితో కూడా కలిసిపోయి ఉండగలిగింది. She was not like a new person. ఆమెమి ఒక క్రొత్త వ్యక్తిగా లేదు. She was moving with godly persons. ఆ యొక్క దేవుని ప్రజలతో కూడా కలిసి వారితో సమానంగా నడవగలుగుతూ ఉంది. What a good quality. ఎంత మంచి గుణ లక్షణం అది. So Boaz saw something else in her heart. బోయాజు ఆ విషయాన్ని, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ఆమెలో చూశాడు. Though Naomi was telling her, don't come with me, don't come with me, I cannot give you any husband. నయోమి ఆమెతో చెప్తూ ఉంది, నువ్వేమి నాతో రావద్దమ్మా, రావద్దమ్మా, నేను ఎలాగో నీకు ఒక భర్తను ఏమి ఇవ్వలేను, don't come, దయచేసి నాతో రావద్దు, I cannot help you, నేను నీకు ఏ రీతిగా సహాయం చేయలేను కాబట్టి. The Lord has dealt with me so harshly. Naomi was telling. నయోమి నాతో దేవుడు ఎంతో చేదుగా వ్యతిరేకంగా వ్యవహరించాడు అనేటువంటి మాట పలుకుతుంది. No blessing in me. నాలో ఎలాంటి ఆశీర్వాదం లేదు. What is the use of coming with me? అలాంటప్పుడు నువ్వు నాతో వచ్చి ప్రయోజనం ఏంటి అని. But the Spirit of Lord, the Spirit of God was dealing with Ruth. కానీ దేవుని ఆత్మ అనేది రూతులో పనిచేసింది, సంప్రదించింది. That spirit Boaz saw. ఆ యొక్క ఆత్మనే బోయాజు చూడగలిగాడు ఆమెలో. The spirit of repentance in Naomi was operating in Ruth. ఆ యొక్క నయోమిలో వచ్చినటువంటి పశ్చాత్తాపపు ఆత్మ అనేది రూతులో పనిచేయడం అనేది చూస్తా ఉన్నాడు. That humbling spirit was speaking to Ruth. ఆమెలో ఉన్నటువంటి ఆ తగ్గింపుతో కూడిన ఆత్మ అనేది అది రూతులో కనబడతా ఉంది. But that humbling spirit was not in Orpha. కానీ అదే తగ్గించుకున్నటువంటి ఆత్మ అనేది ఓర్పాలో కనబడలేదు. Yeah, she did want to come with this woman. ఆ ఓర్ప నయోమితో కూడా రావడానికి ఇష్టపడలేదు. She did not give room to the Spirit of God. ఆమె దేవుని ఆత్మకు చోటివ్వలేదు. 2 daughters-in-law. 2 కోడళ్ళు ఉన్నారు ఆమెకు. But this Ruth, కానీ ఈ రూతు మాత్రమే chose the God of Naomi. ఈ యొక్క నయోమి యొక్క దేవుణ్ణి ఎంచుకున్నది. Though she did not see any blessing in Naomi, నయోమిలో ఎలాంటి ఆశీర్వాదం ఆమె చూడకపోయినప్పటికీ but she కూడా saw God in Naomi. There was humbling spirit in her. ఆమెలో తగ్గించుకున్నటువంటి గుణం అనేది ఉన్నది. Spirit of repentance. ఆ యొక్క పశ్చాత్తాప పడేటువంటి Spirit ఆత్మ, of God. దేవుని ఆత్మ, Spirit of the living God. జీవము కలిగిన దేవుని ఆత్మ అనేది She ఉంది. followed Naomi. ఆమె అప్పుడు నయోమిని She వెంబడించింది. took a decision. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. I will come you. If I will die with you, your people are my people. Your God is my God. నీవు నివసించే చోటనే నేను నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని పలకగలిగింది. Where you die, I also will die. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను అని. Great decision. అది గొప్పనైనటువంటి Many నిర్ణయం. people they can't take that decision. చాలా మంది ఈ నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. They want big performances. వారికి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరగడం కావాలి. They select some churches. వారు కొన్ని సంఘాలను ఎన్నుకుంటారు. All big lightings, healings, many wonderful things. పెద్ద పెద్ద చర్చిలుగా ఉండి లేదా లైటింగ్స్తో ఉండి లేదా ఇంకా అక్కడ గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగేటువంటి స్థలంగా ఉండడం, లేదా వేల మందిగా ఆ యొక్క స్థలానికి ప్రార్థన కొరకు రావడం, ఆ మందిరాలను కోరుతారు. A lonely person, that was Naomi, alone with God. కానీ ఇక్కడ ఆమె నయోమి ఒక ఒంటరిగా ఉండడం మాత్రమే చూసింది. No husband, భర్త ఎవరు లేరు, no children, పిల్లలు లేరు, no money, డబ్బు కూడా లేదు.
nothing. ఏమీ లేదు. She was a worn out person. ఆమె ఒక అరిగిపోయినటువంటి వ్యక్తిగా ఉంది. But God was in Naomi. కానీ దేవుడున్నాడు She నయోమిలో. saw God in Naomi. ఆమె నయోమిలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి The చూడగలిగింది, Spirit of God. దేవుని ఆత్మను. She followed her. అప్పుడు ఆమె నయోమిని వెంబడించింది. She did not follow a successful person. ఆమెమి ఒక ఫలభరితమైన వ్యక్తినేమి రూతు వెంబడించలేదు. Many people want outward success. చాలా మంది బాహ్యంగా కనబడేటువంటి ఆ యొక్క సక్సెస్ ని చూస్తారు. Outward things. ఆ యొక్క బాహ్యంగా ఉన్నటువంటి విషయాల్లో గెలుపులనే చూస్తారు, Greenery. ఈ పచ్చదనాన్ని చూస్తారు. Lot saw the green fields. లోతు ఆ యొక్క పచ్చగా ఉన్నటువంటి మైదానాలను Sodom చూశాడు. and Gomorrah. ఆ యొక్క సొదొమ గొమొర్రాని చూశాడు. That Sodom that looked like God's land, God's garden. అది దేవుని తోట వలె కనబడుతుంది. He chose by the eyesight. ఆయన తన బాహ్య నేత్రాలతో ఆ ఎన్నిక అనేది చేశాడు. But Abraham was with faith. కానీ అబ్రహాము ఏ రీతిగా విశ్వాసంతో చేయగలిగాడు. Abraham's eyes were full of faith. అబ్రహాము కన్నులు అనేవి విశ్వాసంతో నింపబడి ఉన్నవి. He obeyed the Lord. అతడు దేవునికి విధేయత చూపించాడు. He left his country. అతడు తన దేశాన్ని విడిచిపెట్టాడు. He left his people. తన ప్రజలను విడిచిపెట్టాడు. He left everything. సమస్తమును కూడా విడిచిపెట్టాడు. Followed the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞకు అతను విధేయత చూపించాడు, వెంబడించాడు. Obeyed the word of God. దేవుని మాటకు విధేయత చూపించాడు. Here Ruth also like that. She left Moab. ఇక్కడ రూతు కూడా అదే రీతిగా వ్యవహరిస్తుంది. ఆమె మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. And what Boaz was commending her. అప్పుడు బోయాజు ఆమెకి ఏమని ప్రశంసిస్తున్నాడు? 11th verse. 11వ వచనము, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. Parents and the native place. నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని. Many people they don't want to leave. చాలా మంది వీటిని విడవాలి అని అనుకోరు. Even though they come here, వారు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా again their eyes, their mind go back to Moab and native place. ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వారి కన్నులు అనేవి వారి తల్లిదండ్రుల వైపుకు, వారి యొక్క జన్మస్థలాన్ని వైపుకే ఉంటాయి. What a good commendation here. ఇక్కడ ఎంత మంచి ప్రశంస ఉంది. You have left your parents. నీవు నీ తల్లిదండ్రులను Left విడిచిపెట్టావు, your native place. నీ జన్మభూమిని విడిచిపెట్టావు. God will see you. దేవుడు నిన్ను చూస్తాడు. God will reward you. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. That's what he was telling. 12th verse. 12వ వచనము, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. You have come under the wings of the living God of Israel. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం She ఇచ్చాడు. didn't know that she will be rewarded. ఆమెకేమీ తెలియదు ఆమెకు ఇలాంటి గొప్ప బహుమానం ఏదో వస్తుంది అని. We find Ruth in the genealogy of Jesus. మనము రూతును ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళిలో కూడా చూస్తాము. What a great reward she got. ఎంత గొప్ప ఆ యొక్క ప్రతిఫలం ఆమె పొందుకున్నది. A simple woman. సామాన్యమైన వ్యక్తి, Yeah, she got that great reward. ఆమె గొప్ప బహుమానాన్ని పొందుకోగలిగింది. She came into the work of God. ఆమె దేవుని పనిలోనికి రాగలిగింది. She came into the work that was done in the land of God. దేవుని యొక్క ప్రజల దేశంలో ఉన్నటువంటి పనిలో ఆమె ఉండగలిగింది. What a beautiful reward she got. ఎంత గొప్ప బహుమానము ఆమె She didn't పొందుకున్నది. know that God will provide a husband to her. ఆమెకేమీ తెలియదు దేవుడు ఆమెకు ఒక భర్తని ఇస్తాడు అన్న విషయము. You don't know what reward God will give you. నీవు ఎరగవు దేవుడు నీకేం బహుమానం ఇవ్వబోతున్నాడో అని. She was already a widow. ఆమె అసలైతే ఒక విధవరాలు నిజానికి. But God gave her a husband. కానీ దేవుడు ఆమెకు ఒక భర్తను ఇచ్చాడు. A nice husband. ఒక మంచి వ్యక్తిని ఇచ్చాడు A rich భర్తగా. husband. ఒక ధనవంతుడైన భర్తని ఇచ్చాడు. Nobody can imagine that. ఎవ్వరు కూడా ఊహించలేరు అలాంటి బహుమానము. So she did not come for a husband. ఆమెమి ఒక భర్త కొరకు రాలేదు, But God chose. కానీ దేవుడు ఎన్నుకున్నాడు. We are not waiting for the reward that God gives you.
మనము దేవుడు ఇవ్వబోయే బహుమానం కొరకు ఎంత మాత్రం వేచి ఉండడం లేదు. God is looking at your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. God wants to refine you. దేవుడు నిన్ను శుద్ధీకరించాలని What are చూస్తున్నాడు. the unnecessary thoughts you are getting always, day and night? దినము రాత్రి ఏ ఏ అనవసరమైనటువంటి తలంపులు నీకు వస్తా ఉన్నాయో God will certainly reward you. దేవుడు నిశ్చయంగా నీకు బహుమానం ఇస్తాడు, Even ప్రతిఫలం if you ఇస్తాడు. give a cup of water to the servant of God. దేవుని బిడ్డలకు ఒక గిన్నెడు నీళ్ళిచ్చినా కూడా 10th chapter of Matthew, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42nd verse. 42వ వచనము. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచు. God will not be debtor to you. దేవుడు నీ ఎడల అన్యాయస్తుడిగా ఏమి ఉండడు. He will certainly reward you for your work. ఆయన నిశ్చయంగా నీ యొక్క పనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. Any work you do, ఏ పని చేసినా కూడా